కొడంగల్ నియోజకవర్గం ఎరికే కదా మీకు. మన శ్రీమాను రేవంత్ రెడ్డి సార్ను ఎమ్మెల్యేను చేసిన నియోజకవర్గం. రేవంత్ సారు సీఎం కుర్చీలో కూసున్నాడంటే కొడంగల్ జనాల పుణ్యమే. కానీ ఇప్పుడు ఆ కొడంగల్ నియోజకవర్గం జనాలు జైల్లో ఉన్నట్టే ఉంటుర్రు. వాళ్ళను ఎవలన్నా కలుద్దామని పోతే అరెస్టులు చేస్తాండ్రు. అసలు నన్ను అడిగితే కొడంగల్ తోవనే బంద్ పెడుతురు. ఆగ చూడురి. అసలు కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న జనాలు గారా ఆడికి వేరేటోళ్ళు పోవద్దా? అదేమన్నా తాలిబాన్ రాజ్యమా లేకుంటే వేరే దేశమా? గిట్లనే అనిపిస్తుంది. లేకుంటే ఏంది మరి? కొడంగల్ నియోజకవర్గం పోవాలంటే గిన్నిగనం చెకింగులా, గిన్నిగనం చెక్ పోస్టులా, వాడవాడకు పోలీసులేంది, ఇంటర్నెట్లో బద్దు పెట్టుడేంది, ఊరు దాటాలంటే పర్మిషన్ లేంది, ఈ ఊరికి పోవాలంటే ఎక్కడికక్కడ ఆపుడైంది. కొడంగల్ నియోజకవర్గంలో ఉన్న లగచర్లలో ఏమైతుందో లోకమంతా చూస్తూనే ఉన్నది కదా. మా భూములు గుంజుకోవద్దని అక్కడ రైతులు ప్రభుత్వం మీదకి మరలబడ్డరు, కొట్లాడిరు, దెబ్బలు తిన్నారు, జైలుకు కూడా పోయిరు. ఇప్పుడు ఆ లడాయి ఢిల్లీ దాకా పోయింది. ఎస్టీ కమిషనర్లు కూడా రేవంత్ ప్రభుత్వమే రైతులను అన్యాయంగా గోసపుచ్చుకున్నదని తేల్చి చెప్పింది. అయితే లగచర్ల ఆడబిడ్డల గోస చూసి అందరు బాధపడ్డారు. ప్రతి ఒక్కరు తండ్లాడిర్రు. వాళ్ళ కిమ్మత్ ఇచ్చి అసలు ఏమైందో అరుచుకునేందుకు మహిళా సంఘపోలు లగచర్ల తోవబట్టిర్రు. సంధ్యక్క, పద్మజక్క, ఝాన్సీ మేడం, సుజయ మేడం గిట్ల అందరు కలిసి లగచర్ల వాస్తవాలు బయట పెట్టేందుకు పోయిర్రు. ఇలా తప్పేమనున్నదా? మీరే చెప్పురి. కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళను ఆ ఊరికి ఊనియలే. పోలీసులతోని మధ్యలోనే ఆపిచ్చిరు. అరే, ప్రభుత్వం తప్పు లేకుంటే ఎందుకు భయపడుతుర్రు? మేమాడికి ఎందుకు పోవద్దు అని అన్నయ్యను లేదు. వాళ్ళ మీద దౌర్జన్యం చేసిరు. ఆగో భూములు ఇవ్వమని చెప్తామేమో, మీకేం తెలుసు? మమ్మల్ని ఎందుకు వస్తున్నారు? మేము ఫార్మసీకి స్టడీ చేయడానికి వెళ్తున్నాం. ప్రభాకు ఆ ఊర్లో నుంచి మహిళలు ఫోన్ చేశారు. చూపినా మెసేజ్? ఆ మెసేజ్ పెట్టనా? మెసేజ్ పెట్టనా? పులిచెర్ల తండ, ఆర్బీ తండ కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరుని, తన ధోరణి, ప్రజా వ్యతిరేక, ఉద్యమ వ్యతిరేక వైఖరిని చూపించింది. ఇక్కడ ఇవాళ లోపల మహిళలు ఏదైతే చెప్తున్నారో మా మీద నిర్బంధం, భయంకరమైన బూతులు, భయంకరంగా మా మీద వ్యవహరించారని, అది వాస్తవం కాదని తెలుసుకున్నాం అనుకున్నాం. కానీ ఈరోజు అది వాస్తవమని నమ్మేలా పోలీసులు మాతో వ్యవహరించారు. నా బట్టలంతా చింపేశారు. గతంలో ఏ పాలకులు కనీసం నిజ నిర్ధారణ కమిటీకి పోకుండా మా మహిళా సంఘాలను అడ్డుకున్న చరిత్ర లేదు. గ్రామస్తులు పోలీసులు నిర్బంధం ప్రయోగించారు, భూములు గుంజుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు సంబంధించిన తిరుపతి రెడ్డికి సంబంధించినటువంటి ఫార్మా ఇండస్ట్రీస్ కాబట్టి చాలా నియంత్రణతో నిర్బంధం ప్రయోగిస్తున్నారని నాకు చెప్తున్నారు. చాలా వాగ్వివాదం జరిగింది. ఆఖరికి మహిళా కానిస్టేబుల్స్ మా మీద ఉసిగొలిపి లాగేయండి, అరెస్ట్ చేయండి, ఎక్కించండి అని చెప్పి చాలా ఫోర్స్ ప్రయోగించారు, జులుం ప్రయోగించారు, అడ్డగించారు. లోపలికి పోకుండా చాలా ఫోర్స్ ప్రయోగించారు. అంతకంతకు ఫోర్స్ని పెంచి మమ్మల్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. కాదొల్లా సంధ్యక్క, సుజయ మేడం ఈ మహిళా సంఘం లీడర్ల గురించి మనందరికి ఎరుకున్నదే నాయే. ఆడోళ్ళకి ఏడ అన్యాయం జరిగితే అడిగిపోతారు, వాళ్ళను ఓదారుస్తారు, నిజాలేందో తెలుసుకుంటారు. మరి ప్రభుత్వం తప్పులేనప్పుడు వీళ్ళు ఆ ఊరికి పోతుంటే ఎందుకు భయపడాలి? పోలీసు వాళ్ళు ఎందుకు వీళ్ళని నడుమిట్లనే ఆపాలి? వీళ్ళ మీద ఎందుకు రుబాబు చూపించాలి? ఇదెక్కడి కథ, ఇదేం తరికా, ఇదెక్కడి దౌర్జన్యం? గిట్లనే అనిపిస్తుందా లేదా? అసలు కొడంగల్ నియోజకవర్గం దిక్కు ఎవ్వరు పోనే పోవద్దన్నట్టే యేసుడేంది? ప్రభుత్వం ఏం చేసినా నోరు మూసుకొని ఉండాలనా? భూములు గుంజుకున్నా సప్పుజకు ఉండాలా? అసలు నిలదీశుడు గిట్లెందుకు అని అడుగుడు కూడా అడగద్దా? ఏం ప్రజాపాలననో, ఏం ఇందిరమ్మ రాజ్యమోపో అని గరమైతూరు మహిళా సంఘం లీడర్లు.